సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకంలోని 481 నుండి 490 పద్యాలను మీకు వివరించబోతున్నాను. ప్రథమమున మాత దేవత పదపడి జనకుండటగుండు పరికింపనికం కుదిరిన సదమల గురుడే తుది దైవము పెరలు లేరు దొరలెటవేమా ప్రథమమున మాత దేవత పదపడి జనకుండటగును పరికింపనికం కుదిరిన సదమల గురుడే తుది దైవము పెరలు లేరు దొరలెటవేమా. ఓ వేమ, మొదటిగా మనకు దైవ స్వరూపం తల్లి. ఆమె తరువాత తండ్రి దైవస్థానంలో ఉంటాడు. ఈ ఇద్దరి తరువాత అత్యంత ముఖ్యమైన దైవం గురువు. కానీ ఆ గురువు సాధారణ వ్యక్తి కాకుండా జ్ఞానం గల మహానుభావుడై ఉండాలి. ఈ ముగ్గురినే నిజమైన దైవాలుగా భావించి వీరికి మించిన దైవం మరొకటి లేదని తెలుసుకోవాలి అని భావము. కడగినట్టి ఆశ కడతేరనియదు ఇడుములందు పెట్టి ఈడ్చుగాని పొడని జనుల భక్తి పొడమంగనియదు విశ్వదాభిరామ వినురవేవా. కడగినట్టి ఆశ కడతేరనియదు ఇడుములందు పెట్టి ఈడ్చుగాని పుడని జనుల భక్తి పొడమంగనియదు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినము. ఆశ అనే భావన అత్యంత ప్రమాదకరం. అది ఒక్కసారి మనిషిలో పుట్టిందంటే అతడిని సులభంగా విడిచిపెట్టదు. అంతేగాక ఎన్నో విధాలైన కష్టాలు బాధలు కూడా కలిగిస్తుంది. ఎంతటి ఇబ్బందులు ఎదురైనా మనుషులు ఆ ఆశను పూర్తిగా విడిచిపెట్టి దాని స్థానంలో భక్తిని అలవరుచుకోవడానికి మాత్రం సిద్ధపడరు కదా అని భావము. ధ్యాని వలెనయుండు మౌని వలెనయుండు భోగి వలెనయుండు రోగి వలెనే సకలమును తెలిసిన సర్వజ్ఞుడయ్యుండు పరమయోగి ఇలండు పరగవేమా. ధ్యాని వలెనయుండు మౌని వలెనయుండు భోగి వలెనయుండు రోగి వలెనే సకలమును తెలిసిన సర్వజ్ఞుడయ్యుండు పరమయోగి ఇలండు పరగవేమా. ఓ వేమ,
సకలమును తెలిసిన విద్వాంసుడిని సులభంగా అర్థం చేసుకోవడం సాధ్యపడదు. అతడు కొన్ని సందర్భాల్లో ధ్యాని వలె, ముని వలె, మరి కొన్ని వేళలు భోగి లేదా రోగి వలె కనిపిస్తూ అన్నింటి మీద పరిజ్ఞానం కలవాడిగా అనిపిస్తుంటాడు అని భావము. పటువుగాను బుద్ధి పలికించి నొక్కుచు కుటిల గుణములన్నీ కూలద్రొక్కి పటుతరంపు మోహ పటలంబు వీడరా విశ్వదాభిరామ వినురవేమా. పటువుగాను బుద్ధి పలికించి నొక్కుచు కుటిల గుణములన్నీ కూలద్రొక్కి పటుతరంపు మోహ పటలంబు వీడరా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మనిషి తన బుద్ధిని లోతుగా ఉపయోగించి ప్రతి విషయాన్ని శ్రద్ధగా పరిశీలించాలి. అలా విచక్షణతో ఆలోచించేవాడు తనలో ఉన్న చెడ్డ గుణాలను గుర్తించి వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. దుర్గుణాలను తొలగించినప్పుడే మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలతతో అజ్ఞానం క్రమంగా నశించి జ్ఞానం వెలుగులోనికి వస్తుంది అని భావము. పని తొడవులు వేరు బంగారమొకటి, పలుగటములు వేరు ప్రాణమొకటి, అరయదిండ్లు వేరటాకలి ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. పని తొడవులు వేరు బంగారమొక్కటి, పలుగటములు వేరు ప్రాణమొకటి, అరయదిండ్లు వేరా తాకలి ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. నగల రూపాలు భిన్నమైన వాటి లోపల ఉన్న బంగారం మాత్రం ఒకటే. దేహాలు ఎన్నో రకాలైన వాటిలో ప్రవహించే ప్రాణశక్తి ఒక్కటే. తినే ఆహారాలు మారినా తీరవలసిన ఆకలి మాత్రం ఒకటే. అలాగే రూపాంతరాలు విభిన్నమైన ఆ అంతర్యామి పరమాత్మ మాత్రం ఒక్కడే కదా అని భావము. రాయి రూపు చేసి రాజుల మొక్కింప వన్నెకెక్కునటనే వైభవంబు కర్త ఎవ్వరనుచు కానరు మూర్ఖులు, విశ్వదాభిరామ వినురవేమా. రాయి రూపు చేసి రాజుల మొక్కింప వన్నెకెక్కునటనే వైభవంబు కర్త ఎవ్వరనుచు కానరు మూర్ఖులు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. రాళ్లను చెక్కి విగ్రహాలు చేసి రాజుల చేత వాటికి పూజలు చేయించేవారు తమ పనుల ద్వారానే గొప్పవారిగా పేరు పొందాలని ప్రయత్నిస్తారు. కానీ అసలు సృష్టికర్త ఎవరో మాత్రం వారు గుర్తించలేరు అని భావము. వ్యాధిరుగని వాని వైద్యం బదేలనో
కొదవ తెలియలేని కోర్కెలేలా, మనసు తెలియలేని మరి జ్ఞానమేలరా, విశ్వదాభిరామ వినురవేమా. వ్యాధిరుగని వాని వైద్యంబదేలనో, కొదవ తెలియలేని కోర్కెలేలా, మనసు తెలియలేని మరి జ్ఞానమేలరా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. రోగ స్వభావం ఏమిటో సరిగ్గా గ్రహించలేని వైద్యుడు ఎంత విద్యావంతుడైనా ఉపయోగం ఉండదు. అలాగే తాను పొందిన దానితో తృప్తి చెందకుండా ఎప్పటికీ తీరని కోరికలతో ఉండే మనిషి జీవితంలో శాంతిని పొందలేడు. అదేవిధంగా మనసుల లోతులు, భావాలు, ఆంతర్యం తెలుసుకోలేని మర్మజ్ఞుడు కూడా తన జ్ఞానాన్ని సార్థకం చేసుకోలేడు అని భావము. కోటికి సంపాదించిన కోటికి సరిపోయే బ్రతుకు, గుంపులు నుడిగా ఏటికి ఈ సంసారము, చోటికి నిన్ను కన్ననాడే సుదినము వేమా. కోటికి సంపాదించిన కోటికి సరిపోయే బ్రతుకు, గుంపులు నుడిగా ఏటికి ఈ సంసారము, చోటికి నిన్ను కన్ననాడే సుదినము వేమా. ఓ వేమ, మనిషి జీవితంలో ఎంతో కష్టపడి కోట్లు సంపాదించినా చివరికి జీవించడానికి అవసరమయ్యేది మాత్రం కొద్దిపాటి ఆహారం, తిండి మాత్రమే. జీవితమంతా సంపాదన కోసం పరుగులు పెట్టినా ఏదో ఒక రోజున ఈ శరీరం కూలిపోతుంది. అప్పటికి మనం కూడబెట్టిన ధనం, కుటుంబం, ఆస్తి ఏదియో తనతో రావు. ఈ సంసారం, ఈ ఆస్తి, ఈ బంధాలు అన్నీ చివరికి ఏ ప్రయోజనాన్ని కలిగించవు. మనం పుట్టినరోజు నిజమైన శుభదినం అవుతుంది. మిగిలిన జీవిత కాలమంతా అసంతృప్తితో కూడుకున్నది అని భావము. ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పిన గాని తెలియబడుండే ఆత్మ తెలివిలేక, చెడ్డ కొడుకు తండ్రి చెప్పినా వినడయా, విశ్వదాభిరామ వినురవేమా. ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పిన గాని తెలియబడునే ఆత్మ తెలివిలేక, చెడ్డ కొడుకు తండ్రి చెప్పినా వినడయా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ
వినుము. ఎంతగా కష్టపడి వివరించినా కూడా మూర్ఖునికి అసలు విషయం అర్థం కావడం కష్టం. స్వయంగా ఆసక్తి, కొద్దిపాటి వివేకం లేని వారికి ఎంత చెప్పినా ఫలితం ఉండదు. చెడు స్వభావం కలిగిన కొడుకు తండ్రి ఉపదేశాన్ని ఎప్పుడైనా ఆలకిస్తాడా? అలాగే మూర్ఖుడికి ఎంత చెప్పినా అది వృధాయే అవుతుంది అని భావము. కళ్ళ నిజము చేసి కపట భావము చెంది ప్రల్లదంబులాడు భక్తి లేక మాయలాడు కలుడు మహితాత్ము సాటియా విశ్వదాభిరామ వినురవేమా. కళ్ళ నిజము చేసి కపట భావము చెంది ప్రహ్లాదంబులాడు భక్తి లేక మాయలాడు కలుడు మహితాత్ము సాటియా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. దుర్మార్గుడికి ఏ పని అప్పగించినా ఆ వ్యవహారంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అతడు ఏ విషయాన్ని సరిగా అర్థమయ్యేలా చెప్పడు, గందరగోళం సృష్టిస్తాడు. నిజాన్ని కూడా వక్రీకరించి అబద్ధంగా మార్చి చూపిస్తాడు. నిజాయితీ గల వారిపైనే అపవాదాలు మోపుతాడు. అలాంటి దుష్టుడిని సద్గుణాలు కలిగిన మంచి మనిషితో ఎలా పోల్చగలం అని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.